హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మా బాబుని తీసుకొని ఔటింగ్కి మళ్ళీ స్టార్ట్ అయిపోయాం. సో సండే అనమాట, జూలైలో ఫస్ట్ సండే అండి. మేము బయటకి కొంచెం స్పెషల్ అకేషన్ కోసంగా వెళ్తున్నాం. ఏంటి ఆ స్పెషల్ అకేషన్ అంటే, మా బాబుది ఈ మంత్లో బర్త్డే ఉందండి. సో తన బర్త్డే 4th సండే అనమాట. సో సండే వచ్చింది కాబట్టి ఈ 4 సండేస్ కొంచెం మెమరబుల్గా చేసుకుందాం. సెకండ్ బర్త్డే కదా, ఫస్ట్ బర్త్డే అంత ఎక్కువగా చేయం కాబట్టి సో కొంచెం మెమరబుల్గా ఉండాలి అని చెప్పి బయట అకేషన్గా ఏదైనా తీసుకెళ్దాం అన్నట్లు వెళ్ళాము. సో ఇంకా బీబీక్యూలో టేబుల్ బుక్ చేశారనమాట మా హస్బెండ్ బఫెట్కి. అండ్ నేను ఫస్ట్ టైం వెళ్ళడం అనమాట. వాళ్ళైతే వెళ్తూ ఉంటారు కదా ఆఫీస్ వాళ్ళతోటి, బట్ నేనైతే ఫస్ట్ టైం వెళ్తున్నాను. నాకైతే నిజంగా ఏం తెలియదు అసలు ఎలా బిహేవ్ చేయాలి ఏంటి అనేది. బట్ మా హస్బెండ్ ఏంటంటే, నువ్వు కూల్ నార్మల్గా ఉండు, అంత ఎక్కువగా ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు అని చెప్తున్నారు. బట్ నాకేంటో అంటే బఫెట్ కదా, మనము బాగుంటుందా బాగోదా, మనం తినగలుగుతామా లేదా అన్నట్లుండింది. సో న్యాయం చేయగలమా లేదా అని. సో బఫెట్ వచ్చేసి సండే రోజు ఎక్కువ ఉంటుందంట, 1200 ఉండింది ఆ రోజు. అండ్ కూల్ డ్రింక్స్ ఎక్స్ట్రా అనమాట, మొజోటోస్ అవన్నీ. సో మిగతావన్నీ కూడా నార్మల్గా ఇంకా మనం ఎంతంటే అంతే. మావాడైతే వచ్చిన దగ్గర నుంచి వెళ్దాం అంటూనే ఉన్నాడు. నచ్చలేదంటే వాడికి అట్మాస్ఫియర్ అంతా. బట్ ఏదో ఒకటి చెప్పి ఇంకా కూర్చోబెట్టాం. ఫస్ట్ మేమేనమాట బీబీక్యూలో ఆ రోజు వెళ్ళింది. జిఎస్ఎం మాల్లో 12కి వెళ్ళామన్నమాట ఎగ్జాక్ట్గా. ఎందుకు 12 అంటే, మేము మార్నింగ్ ఆ రోజు సండే కాబట్టి కొంచెం లేట్గా లేచి ఇంకేమి బ్రేక్ఫాస్ట్ నాయి అనమాట. మొత్తం ఇంకా అక్కడే అన్నట్లు న్యాయం చేయాల్సిందే బఫెట్కి అన్నట్లు వెళ్ళాం. సో ఇక్కడ ఫస్ట్ గ్రిల్ చేసే అదైతే పెట్టారనమాట, కట్టెల పొయ్యి లాంటిది. లోపల బొగ్గులు కూడా ఉన్నాయండి. సో ఫస్ట్ నాకు పానీపూరి తెచ్చిపెట్టారు. పానీపూరి మా హస్బెండ్ తినడు కాబట్టి నేను కూడా పానీపూరి ఎక్కువ తింటే ఇంక ఫుడ్ ఏం తినలేమని ఒక 2 పీసెస్ అలా తీసుకున్నాను. ఓకే బయట మనకి రోడ్డు మీద దొరికేంత టేస్ట్ ఉండవు కదా రెస్టారెంట్స్లో, మనకు తెలిసిందే కదా. సో ఇంకా మా వాడిని ఇంకా గోల్ చేస్తూ ఉంటే మోగ్లీ పెట్టి కూర్చోబెట్టామన్నమాట, మోగ్లీ కార్టూన్ పెట్టి. టేస్ట్ అయితే కొంచెం ఓకే అదే అంటున్నాడు మా హస్బెండ్, మీకు రోడ్డు మీద అయితే బాగా నచ్చుతాయిలే పానీపూరీలు, ఇక్కడ ఇంత స్పెషల్గా చేస్తారు కాబట్టి అంత టేస్ట్ రావు అని చెప్తున్నాడు. సో నెక్స్ట్ ఇంకా ఫిష్, ప్రాన్స్ అండ్ చికెన్, మటన్ అలా తెచ్చిపెట్టారనమాట. సో నేనైతే మా హస్బెండ్ ఏంటంటే మొత్తం నాన్ వెజ్ తీసుకురమ్మన్నాడు, స్టార్టర్స్ అన్నీ. వెజ్ ఏం స్టార్టర్స్ వద్దు, మాకేం ఇంట్రెస్ట్ లేదని చెప్పాడు. వెజ్ మేము నిజంగానే తిన్నాం. అసలు బయటకు వస్తే ఆ రోజు వెజ్ తినాలంటే, ఇన్ కేస్ మేము ఒకవేళ థర్స్డే అలా వచ్చామనుకోండి, ఇంకెక్కడైనా భోజనం చేయాల్సి వస్తే చాలా కష్టం మాకు, నాన్ వెజ్ కాకుండా బయట హోటల్స్లో వెజ్ తినాలంటే. సో బిర్యానీ అలా ఉన్న తినేస్తాం, బట్ నార్మల్గా ఇంకేదైనా రైస్ అయితే తినలేం కదా, వెజ్ రైస్ అలాంటివి. ఇంకా అక్కడ డిసర్ట్స్ అన్నీ చూడండి, ఒకసారి లుక్ చూపిస్తున్నాడు. డిసర్ట్స్ ఏమేమి ఉన్నాయని చెప్పి తీసుకొస్తాను నేను అని. బ్రౌనీ అండ్ చాక్లెట్స్, కేక్స్, ఐస్ క్రీమ్స్, కీర్ ఇవన్నీ ఉన్నాయండి. సో ఇంకా ఎవరైనా కస్టమైజ్ చేసుకునే వాళ్ళు అక్కడికి వెళ్ళి అడిగి ఇట్లా కస్టమైజ్ కావాలని చెప్తున్నారు. అండ్ కిడ్స్కి కూడా ఇలాంటి చైర్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి. బట్ నేను ఫస్ట్ చూడలేదు, చూసుంటే ఖచ్చితంగా అదే తీసుకునేదాన్ని. ఎందుకంటే మా వాడు చైర్ మొత్తం ఖాళీ గబ్బు చేశాడనమాట. సో నేనైతే వెళ్ళలేదు తెచ్చుకోవడానికి. ఏది తెచ్చుకోవడానికి కూడా మా హస్బెండే వెళ్ళి తెస్తూ ఉండారు, లేదంటే వాళ్ళే వచ్చి సర్వ్ చేస్తున్నారు. ఎందుకు అంటే నాకు కొంచెం చెప్పాను కదా, ఫస్ట్ టైం వెళ్ళడం కొంచెం మొహమాటంగా అనిపించింది. మా హస్బెండ్ ఏం కాదు, ఇక్కడ ఎవరు మనల్ని గురించి అంత ఆలోచించే వాళ్ళు ఉండరు అని చెప్తున్నాడు. బట్ నాకు కొంచెం ఏదోగా ఉండింది. సో నా ఫేవరెట్ అయిన గులాబ్ జామ్ తీసుకొచ్చాడు మా హస్బెండ్ వెళ్ళి. బాగుంది టేస్ట్, బట్ అంటే గులాబ్ జామ్ టేస్ట్ కాదు, రసగుల్లా టైప్ ఉంటుంది కదా అది ఇది. సో అంత నాకేంటంటే గులాబ్ జామ్ ఇష్టం రసగుల్లా కన్నా కూడా. సో బ్రౌనీ అండ్ నార్మల్ కేక్, పేస్ట్రీస్ అండ్ పూర్ణంలో వేస్తారు కదా పప్పు, స్వీట్ పప్పు, ఆ పప్పు అనమాట అది. మా హస్బెండ్ ఏంటిది ఇది ఇట్లా ఉందంటే, అది పూర్ణంలో వేసే పప్పు అని చెప్పిన. ఇంకా మా వాడికి మొత్తం టైకి కట్టేశాను, మా డ్రెస్ అంతా పాడు చేయకూడదని. మా హస్బెండ్ లేదు, నువ్వు ఒకసారి చూద్దురా అసలు ఏమేమి ఉంటాయి, నెక్స్ట్ టైం వచ్చినప్పటికైనా నీకు అలవాటు అవుతాయి కదా అని చెప్పి తీసుకొచ్చాడు. ఇంకా వెళ్ళి ఏమేమి కావాలా అని చెప్పి చూస్తూ, ఐస్ క్రీమ్ తినలేదు నేను, ఇంకా ఐస్ క్రీమ్ కావాలని చెప్పి వెళ్ళానమాట. చూస్తున్నాను ఎవరెవరు ఏమేమి తింటున్నారా అని గమనించుకుంటూ వెళ్తున్నాను.
సో ఇంకా ఐస్ క్రీమ్ కౌంటర్ ఎక్కడ ఉందని చూసుకుంటూ వస్తే ఇక్కడ ఉందండి ఐస్ క్రీమ్ కౌంటరు. సో ఏమేమి ఐస్ క్రీమ్స్ ఉంటాయి అనేది అక్కడ బోర్డులో ఉంది. మా వాడు తడతా ఉన్నాడు పద వెళ్దాం అని. సో ఇంకా వెనిలా, స్ట్రాబెర్రీ, మ్యాంగో, పైనాపిల్ ఇలా ఉన్నాయన్నమాట ఐస్ క్రీమ్స్. ఫైవ్ ఉన్నట్టున్నాయి. సో ఇంక వాటి మీద టాపింగ్స్ ఇవన్నీ కూడా యాడ్ చేస్తున్నారండి. నాకు నచ్చిన ఐస్ క్రీమ్ తీసుకొని కామ్గా పక్కకు వచ్చేసేసాను. అండ్ తెలిసిందే కదా మొత్తం తినలేము, ఎందుకంటే బఫెట్లో అన్ని తిన్నోళ్ళమే. ఇంకా ఐస్ క్రీమ్ మొత్తం తినడం కష్టం, బట్ టేస్ట్ చేద్దామని చెప్పి తీసుకోవడమే. బాగుండింది. సర్వీసింగ్ అంతా కూడా బాగుండిందండి. వాళ్ళు సర్వ్ చేసే విధానం కానివ్వండి, వాళ్ళు అడిగే విధానం, అంటే మీకు స్పైస్ ఎక్కువ కావాలా, స్పైస్ తక్కువ కావాలా, ఓకేనా, ఇంకో స్టార్టర్ ఏమైనా రిపీట్ చేయమంటారా, ఇంకేదైనా నచ్చితే చెప్పండి తీసుకొస్తాం అన్నట్లు. బట్ మా వాడు మాత్రం గోల చేసాడు. అస్సలు ఆ రెస్టారెంట్ వాళ్ళు మనసులో అయితే తిట్టుకొని ఉంటారు, ఎవర్రా నాయనా వీళ్ళు అని. సో ఇదంతా స్టార్టింగ్లో అనమాట. ఎవ్వరు రాలేదు అప్పటికి, మేమే ఫస్ట్ కూర్చుంది. సో మేము వచ్చిన తర్వాత బాగా ఫుల్ అయిందంటే మేము లక్కీ అనమాట. లక్కీ అని చెప్పుకుంటాను, ఎందుకంటే మొత్తం ఫుల్ అయిందండి మీరు చూస్తే మేము వచ్చిన తర్వాత బీబీక్యూలో. అండ్ ఒకటి ఏంటంటే మా హస్బెండ్ ఒక మంచి పని చేశాడండి ఆ రోజు. అంటే నిన్న ఏంటంటే అక్కడికి వెళ్ళాము, మేము టేబుల్ బుక్ చేసుకున్నామండి అని చెప్పాడు మా హస్బెండ్. బట్ నేనేం చెప్పాను, ఆమె ఏం చెప్పిందంటే లేదండి మీది బుకింగ్ రాలేదు, ఏం పేరంటే పలానా యజ్ఞకాంత్ అంటే, లేదండి మీది ఈరోజు బుకింగ్ రాలేదు అన్నారు. సరే తర్వాత అతను చూపించాడు, ఇదిగోండి నేను బుక్ చేశాను అంటే, సార్ అది డేట్ చూడండి సార్, 7th జూలై సార్, రేపు సార్ అని చెప్పింది. మేము మండే అసలు నాన్ వెజ్ తినమన్నమాట, చాలా స్ట్రిక్ట్, పొరపాటును కూడా తినరు అనమాట అట్లా మా హస్బెండ్ వాళ్ళ ఫ్యామిలీ. సో నేను వెళ్ళాక ఇంక నేను కూడా అది అలవాటు చేసుకుంటూ వచ్చానమాట. ఇంకా చూడు అమ్మ లేదు క్యాన్సిల్ చేయండి, ఈ రోజుకి తీసుకోండి అని చెప్పి ఇంకా సరే అని సార్ అని చెప్పి తీసుకున్నారు. ఇంకా స్టార్టర్స్ అయితే స్టార్ట్ అయినాయి. ఫస్ట్ మేము తీసుకోవడమే, అక్కడ గ్రిల్లో పెట్టారు కదా ఫిష్ పెట్టున్నారు అనమాట, ఫిష్, చికెన్ అండ్ ప్రాన్స్. బట్ నేను ఫిష్ ఫస్ట్ ట్రై చేసేసరికి అస్సలు నా వల్ల కాలేదు. ఫస్ట్ టైం ఫిష్ ట్రై చేశాను నేను స్టార్టర్గా, అసలు నా వల్ల అయితే కాలేదండి, నాకు నచ్చలేదు ఎందుకనో. ఇంకా సరే మా ఆయన ప్రాన్స్ అయినా ట్రై చేయంటే సరే అని ట్రై చేశాను. బట్ అది పైన పీచు తీరు కదా వీళ్ళు గ్రిల్ అప్పుడు, సో అది నాకు కొంచెం పట్టుకుంటే అన్కంఫర్టబుల్గా ఉన్నింది. సో ఇంకా ఫ్రెంచ్ ఫ్రైస్ ఇచ్చారు, అవి చాలరా నాయన నాకు అనుకొని ఫ్రెంచ్ ఫ్రైస్ తిన్నాను కొంచెం. అప్పటికి మా హస్బెండ్ చెప్పాడు ఫ్రెంచ్ ఫ్రైస్ అలాంటివి ఏం తినకు, వాళ్ళు ఎందుకు ఇస్తారంటే ఎక్కువ ఫుల్ అవ్వాలని ఇస్తారు పొట్ట అని చెప్తున్నాడు. బట్ నాకు నచ్చింది, నేను తింటానని చెప్పాను. సో ఇవి ఎక్స్ట్రా కాస్ట్ అండి ఈ మొజిటోస్ అనేవి. సో ఇవి వచ్చేసి 160, 170 పడినట్టుంది ఈచ్. ఒక్కటే ఎక్స్ట్రా కాస్ట్, మిగతా అంతా కూడా మనకి బఫెట్లో బాగా ఇస్తారు. సో ఓవరాల్ బిల్ అయితే 2500 అయింది అనుకుంటా ఇద్దరికి కలిపి. సో ఇంకా చూస్తే ఈ జ్యువెలరీ చెప్పాను కదా నేను మీషోలో ఆర్డర్ చేసి తీసుకున్నానండి, ఎవరికైనా లింక్ కావాలంటే ఇస్తాను. అండ్ ఇక్కడ ఇది చికెన్ సెలబ్రేషన్ జరుగుతుందంట. సో వాటిలో ఏమైనా స్టార్టర్ కావాలంటే చెప్పండి సార్ తీసుకొస్తానన్నారు. అండ్ మేమైతే ఏమి స్పెసిఫిక్గా ఇది కావాలని అడగలేదు, కానీ వాళ్ళు తెచ్చిన దాంట్లో ఒకవేళ నచ్చితే మళ్ళీ రిపీట్ అయితే చేసాము. అండ్ ఫిష్ అయితే తినలేదు మేమిద్దరమే, ప్రాన్స్ తినలేదు. ఇది చికెన్ సమోసా అంటండి, చాలా బాగుంది టేస్ట్. అంటే నేను ముందు వీడియోలు పెట్టాం కదా మేము చికెన్ రోల్ చేసుకున్నాం ఇంట్లో అని, సో టేస్ట్ కొంచెం అలాగే ఉందని చెప్తున్నాడు మా హస్బెండ్. మనమే బాగా చేసుకున్నాం అని చెప్పాను నేను, ఇంకా ఎందుకంటే అతను చేసినప్పుడు మనం బాగాలేదని చెప్పకూడదు కదా. సో అండ్ ఇక్కడ వచ్చేసరికి మనకి చికెన్ స్ట్రిప్స్ అయితే ఇచ్చారండి KFC స్టైల్లో. సో అవి కూడా బాగున్నాయి టేస్ట్. ఇవి మాకు చికెన్ ఎక్కువ నచ్చాయి అన్నమాట, చికెన్ టిక్కా ఇవన్నీ కూడా. మరి చికెన్ టిక్కా అయితే నేను లైక్ చేయను. సో మా హస్బెండ్ తెలియక తీసుకున్నాడు, నా వల్ల కాదన్నాడు. ఇంకా అంటే చికెన్ టిక్కా కొంతమందికి నచ్చదండి, కొంతమందికి బాగుంటుంది అనిపిస్తుంది. సో అలాగా మాకు నచ్చలేదు. ఇంకా స్టార్టర్స్ అన్నీ కంప్లీట్ అయిన తర్వాత లైట్గా బిర్యానీ కొంచెం వేసుకొని అండ్ ఒక బటర్ నాన్ తిని ఇక నార్మల్ ఇంకా డిసర్ట్స్ అన్నీ తీసుకొని బయటకైతే వచ్చేసాము. మా వాడు వెళ్ళేటప్పుడు ఎంత నీట్గా ఉన్నాడు చూసుంటారు ఫస్ట్ స్టార్టింగ్లో, వచ్చేటప్పుడు చూడండి ఎలా తయారైపోయాడు. అప్పటికే నేనేంటంటే కొంచెం ఏంటో ఒకేషన్ అన్నట్టుగా డ్రెస్ వేసుకున్నాను. అండ్ ది సేమ్ టైం మా హస్బెండ్ కూడా రేపటి నుంచి అంటే జూలై 7th నుంచి ఇంకా ఒక 3 months నాన్ వెజ్ తినడు అనమాట, ఎందుకంటే జాబ్ మారుతున్నాడు, సో కంపెనీ మారుతున్నాడు.
సో కొంచెం కంపెనీ మారే టైంలో అలాగా ఒక 3 మంత్స్ అయితే కొత్త కంపెనీకి వెళ్ళిన తర్వాత నుంచి ఇంకా 3 మంత్స్ తినడనమాట నాన్ వెజ్. నాకేమో డ్రెస్ కంఫర్ట్ లేదు, జారిపోతున్నాను. నేనేందో కొంచెం ఎందుకో రెడీ అవ్వాలనిపించింది, అందుకే కొంచెం లాంగ్ డ్రెస్ అవి వేసుకొని ఇయర్ రింగ్స్ అలా పెట్టుకున్నాను అనమాట. నేను ఇక్కడ వేర్ చేసినటువంటి జ్యువెలరీ అయితే మీషోలో తీసుకుందండి. సో మీకు లింక్ కావాలంటే కామెంట్ చేయండి. చాలా బాగుంది జ్యువెలరీ కూడా. అండ్ మా వాడు టార్చర్ పెట్టాడు మమ్మల్ని ఆ రోజు, అటు ఇటు తిప్పను ఇటు ఇటు తిప్పను, రానంటాడు ఇంటికి, మాల్లో ఆడుకుందాం పాండి అంటాడు. బట్ మేము అప్పటికే ఫుల్ అయిపోయేసరికి ఇంకా ఇంటికి వెళ్ళిపోయాము. ఈచ్ 1200 1300 కడుతున్నప్పుడు ఒక హాఫ్ అన్ అవర్ తినడానికి అంత కడుతున్నప్పుడు ఎవరు మొహమాట పడొద్దండి. మీకు నచ్చింది తీసుకోండి. ఇది నా సజెషన్ అనమాట. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీకు కనుక నా వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్